నగరంలో పారిశుధ్య నిర్వహణ పనులకు, డ్రైనేజీలు, డిసల్టేషన్ పనులకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ప్రతిరోజు నిర్వహించాలని నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరపాలక సంస్థ అధికారులు సూచించారు. సోమవారం స్థానిక లాలా చెరువు వాంబే కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న త్రాగునీటి పైప్ లైన్ కు శాసనసభ్యులు, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పైప్ లైన్ శంకుస్థాపన పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ రాజమహేంద్రవరం నగరంలోని లాలా చెరువు వాంబే కాలనీ ప్రజలకు త్రాగునీటి సమస్యను పరిష్కరించే విధంగా త్రాగునీటి పైప్ లైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగిందన్నారు. పైప్ లైన్ నిర్మాణం వలన వాంబే కాలనీలోని అన్ని బ్లాక్లలో నివసిస్తున్న కుటుంబాలకు త్రాగునీటి పైప్ లైన్ కనెక్షన్, త్రాగునీటి సరఫరా చేయడం జరుగుతోందన్నారు. చెత్త అనేది ఉండకుండా చేయాలి. మనం ఇప్పుడు 2 రివ్యూ మీటింగ్లు పెట్టడానికి గల ప్రాధాన్యత ఏంటంటే ఇది అవ్వాలి. అది అయ్యిందనుకోండి, డ్రైనేజ్ వాటర్ ఎంత పైనుంచి ఫోర్స్ వచ్చినా వెళ్తుంది. కనీసం మీకు ఇంక చెత్త ఉందంటే ఇంక డ్రైనేజ్ వాటర్ ఏం వెళ్తుంది, రోడ్ ఎక్కుతుంది, వీళ్ళకి ఇళ్లలోకి వస్తుంది. మళ్ళీ అఫీషియల్స్, ఇంజనీరింగ్ వాళ్ళు పెట్టి నేను వస్తాను. మనం చూసి అధికారులు ఉండి మనం నిర్ణయం తీసుకుంటే ఒక లెక్క. నేను చూసి మీడియాకు ఒక ఫోటో పెట్టుకుని పబ్లిసిటీ చేసుకోవడం తత్వం అయితే నాది కాదు. అధికారులు రివ్యూలో ఉన్నారు, వాళ్ళు వస్తే ఇటు తీసుకెళ్తున్నాను, వాళ్ళు రాలేదు కాబట్టి రేపెల్లుండి మళ్ళీ పెడతాం. మీరు శానిటేషన్ మాత్రం కొద్దిగా ప్రయారిటీ ఇవ్వాలి. శానిటేషన్ అనేది డ్రైనేజ్ లో ఉండకూడదు. మీరు డీసిల్టింగ్ రెగ్యులర్ ప్రాసెస్ చేయాలి. మ్యాన్ పవర్ అడ్జస్ట్ చేసుకుంటూ తిరగడమే.